నా పేరు సాయి చరణ్. మా ఊరు గుండు మడగలో. నేను స్కూల్కి పోతున్నాను. కాళ్ళు బాగా నడవలేను. మా ఊరు వచ్చేసి వింజమూరు మండలం గుండెవాడ గ్రామము, నెల్లూరు డిస్టిక్. మా బాబుకు వచ్చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక వ్యాధి సోకింది. 9 సంవత్సరాల దాకా బాగున్నాడు. 9 ఏళ్ళ నుంచి అబ్బాయి పడిపోవడం లేయడం చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పాను, ఎక్కడెక్కడ తిరిగాను. అబ్బాయికి మస్కులర్ అని నిర్ధారణ అయిన తర్వాత బెంగళూరు కానీ చెన్నై కానీ తిప్పాను. అబ్బాయికి మెడిసిన్ లేదు, ఒక ఇంజెక్షన్ లక్షల్లో అవుతుంది అని చెప్పారు. ఇక్కడ నెల్లూరు పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకొచ్చి చూపించాను. సార్ కూడా డాక్టర్ వచ్చేసి మాకు ఈ అబ్బాయికి ఇంజెక్షన్ 2 లక్షలు అవుతుంది, బెంగళూరుకి వెళ్ళి జయనగర్లో వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి రావాలా, మాకు కూపన్స్ వస్తాయి అన్నాడు. అది కూడా చేశాను. మాకు ఇంతవరకు ఏం లేదు. ఈ అబ్బాయికి నెలకు వచ్చి 15,000 మందుల ఖర్చులు అవుతాయి, ఫిజియోథెరపీ కానీ అవి. కొద్ది రోజులు చేయించాను, తర్వాత చేయించలేని పరిస్థితి. మాది పేద కుటుంబము, మేము ఎస్సీ మాది కులస్తులమే. సో మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి మేము 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను. పెన్షన్ మటుకు ఇంతవరకు అబ్బాయికి రాలేదు. మందుల ఖర్చులు సంవత్సరానికి 15,000 అవుతున్నాయి. మాకు ఇల్లు లేని కూడా పరిస్థితి, చాలా పేదవాళ్ళమే. ఈ అబ్బాయిని చూసుకోవడానికి మా ఆవిడ పనికి వెళ్ళేది కూడా ఈ అబ్బాయి దగ్గర ఉండేది. ఈ అబ్బాయి మంచంకి పరిమితం అయిపోయాడు. ఈ అబ్బాయిని ఏం చేయాలన్నా కూడా అమ్మాయి ఎత్తే పరిస్థితి కూడా లేదు. అబ్బాయి 70 కిలోలు ఉన్నాడు బరువు. అబ్బాయి బాత్రూమ్ కానీ పాస్ కానీ మొత్తం అబ్బాయికి ఒక మనిషి తోడుండాల్సిందేను. సో నేను పనికి పోతే వంట పనికి వెళ్ళేవాడిని. ఈరోజు వంట పని ఉంటే రేపు 10 రోజులు ఉండదు. నెలకి 10,000 వస్తే చాలా కష్టంగా ఉండేది మా పోషణ జరుపుకోవడానికి. నాకు ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ఈ అబ్బాయికి 15 సంవత్సరాల వయసు. 19వ ఏట ఈ అబ్బాయికి ఈ జబ్బు వచ్చింది. మస్కులర్ డిస్ట్రోఫీ అంట, కండరాలు అని చెప్పారు. సో దానికి చాలా తిరిగాను. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు చేసి సుమారు 15 లక్షలు 20 లక్షల దాకా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను. చాలా అప్పులు పాలయ్యాను. సో మాకు గవర్నమెంట్ నుంచి అబ్బాయికి మందులకు కానీ ఒక 15,000 లేకపోతే పెన్షన్ ఏదో ఒకటి ఇస్తే మాకు ఏదో ఒక ఆధారము. అబ్బాయి పనులు కూడా సక్రంగా చేసుకోలేడు. అబ్బాయి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. మమ్మల్ని మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని పోయాము. మా ఊరు గాలి నరసింహనాయుడు గారు మాకు కొద్ది సహాయం చేస్తా మార్గదర్శిగా ఉండి మమ్మల్ని బంగారు కుటుంబానికి కూడా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత మేము ఆయనతో ఉండి ఆయనకి మాకు మందులకు కానీ ఆ వీల్ చైర్ కూడా ఆయనే ఇప్పించింది. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వీల్ చైర్ కూడా లేదు, ఎటువంటి సహకారం కూడా లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఆయన ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎమ్మెల్యే సురేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళాం సార్. అది మొన్న తీసుకెళ్ళాము. మొన్న అంటే సీఎం గారు రాకముందు తీసుకెళ్ళాము. అంతకుముందు సారు చిక్కలేదు. చాలాసార్లు ఎమ్మెల్యే సార్ కూడా చెప్పాను చేద్దాము, పెన్షన్స్ వదలలేదు అన్నారు. సో ఇప్పుడు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువచ్చాము ఒకసారి. చాలాసార్లు కూడా గ్రీన్ వెల్స్లో అర్జీలు ఇచ్చాను, పరిష్కారం కాలేదు. సో ఈరోజు ఇచ్చాను. మొన్న సీఎం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు చూడండి అనేసి సీఎం సార్ చెప్పినప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని ఫోటో తీసుకున్నారు. అందుకని ఇవాళ వచ్చాము సార్. చేస్తా అన్నారు సారు. హోప్ ఉందా? చేస్తానన్నారు, హోప్ ఉంది. సో అది నాకు ఇల్లు కూడా లేదని చెప్పాను. డిఆర్డిఓ సార్ దగ్గరికి 4 గంటలకు షాంబర్కి రమ్మన్నారు. వెళ్ళి మాట్లాడుకొని ఏ విషయం చూసుకొని వెళ్తాను సార్. సార్ నాకు 3 కొడుకులు సార్. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాము. తర్వాత ఈ అబ్బాయి జెన్యున్ టెస్ట్ చేయించాలి అన్నారు ప్రతి డాక్టర్లు. జెన్యున్ టెస్ట్కి కూడా 10,000 6,000 అవుతుందని చెప్పారు డాక్టర్లు. ఈ అబ్బాయికి 9వ ఏట వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా జెన్యున్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది, వాళ్ళకు కూడా టెస్ట్లో నిర్ధారణ అవుతుంది. కొందరికి ఏంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చేసి 20 ఏళ్ళకి కానీ 30 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి రావచ్చు, 20 ఏళ్ళకి రావచ్చు, 30 ఏళ్ళకి రావచ్చు అని ఉంది. దాన్ని బట్టి చేయించుకుంటే మంచిదని డాక్టర్లు సూచించారు సార్, మాకు తెలియపరిచారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.